క్లైమాక్స్ ఒక 20 నిమిషాల ముందే డోర్లు ఓపెన్ చేసి పెట్టేశారు థియేటర్. అయిపోయిందేమో అనుకుని ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామో బయటకని చూస్తున్నాను, ఎంతకీ అవ్వట్లేదు. ఏం జరుగుతుంది అనేది కూడా అర్థం కావట్లేదు. మామూలుగా కాదు, రబ్బర్ బ్యాండ్ని తెగేదాకా సాగినా కూడా తెక్కకుండా ఇంకా సాగుతూనే ఉందన్నమాట. అంత లేక అనిపించింది. స్టోరీ సెలెక్షన్ ఎందుకు ఆయన వీక్ అవుతున్నారో అర్థం కావట్లేదు అన్న. ఆయనకి డైరెక్టర్లు చెప్పేది ఏం చెప్తున్నారో, తీసేటప్పుడు ఏం తీస్తున్నారో క్లారిటీ రావట్లా. అదొక్కటే ప్రాబ్లం తప్ప సూర్య గారు ఆయన యాక్షన్ పెర్ఫార్మెన్సెస్ గురించి ఏం లేదు. బట్ మూవీ మటుకు అస్సలు భరించలేకపోయాం. అసలు సాంగ్స్ గురించి తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అండ్ పూజా హెగ్డే నల్లగా ఎందుకు, తెల్లగానే చూపించవచ్చుగా. అంత నల్లగా వేసి చూపించాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఆమెను ఉన్న రంగును తీసేసి డీగ్లామర్ చేయాల్సిన ఇంపార్టెన్స్ ఉంటే చేసినా ఓకే. అంత ఇంపార్టెన్స్ కూడా నాకేం కనిపించలేదు. అలా డీగ్లామరైజ్డ్గా చూపించడానికి ఎందుకంత అవసరం ఏంటి అనేది ఒకటి. అండ్ గోల్డ్ ఫిష్ అన్నారు చివరిదాకా. ఆ చివరికి వచ్చేటప్పుడు ఒకటే ఫిష్ బతికిందంట, మిగతా ఫిష్లన్నీ చచ్చిపోయాయి అన్నారు. మరి ఆ ఫిష్లు చచ్చిపోవడం ఏంటో, ఆ ఫిష్లు ఏంటో, ఆ గోల ఏంటో, దాన్ని మళ్ళీ ఊరికి తీసుకెళ్ళి అదేదో కలేజా సినిమాలో దేవుడు అన్నట్టుగా దేవుడిని చేశారు సూర్య గారిని, త్రిశూలం అని చెప్పి. ఏది కృష్ణుడు అంశకి లింక్ పెట్టారనమాట. మన కృష్ణుడు 8వసారి పుడితే అన్నట్టుగా అదొక కథను సృష్టించి ఆ కృష్ణుడు అవతారం అన్నట్టు. ఏమో కార్తీక్ సుబ్బరాజు గారి వీకెస్ట్ ఫిలిం ఇది కంప్లీట్గా నాకు అనిపించింది. అయితే ఆయన తీసిన సినిమాల్లో ఆయన కెరియర్కి దిస్ విల్ బి ద వీకెస్ట్ అండ్ వరస్ట్ ఫిలిం. సూర్య గారి నుంచి మళ్ళీ ఆయన పెర్ఫార్మెన్స్ చేసే క్యాపబిలిటీ ఉన్న యాక్టర్ అన్న. ఆయన నుంచి ఒక డిఫరెన్స్ పెర్ఫార్మెన్స్ ఇలా కమర్షియల్గా కాకుండా ఆయన ఒక యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ మీద చేయగలిగితే నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్సెస్ ఉంటాయి ఆయన దగ్గర నుంచి కూడా. సో అలాంటి పెర్ఫార్మెన్స్ ఏమన్నా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం. సూర్య గారి రెట్రో సినిమా ఎట్లా ఉంది? లైక్ కార్తీక్ సుబ్బరాజు యాజ్ ఎక్స్పెక్టెడ్ సమ్ టైమ్స్ బాగా తీస్తాడు, బాగా తీయడు. బట్ ట్రైలర్లోనే నాకు మిక్స్డ్గా అనిపించింది. బట్ సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడో రేజ్ అవుతుంది అనుకున్నాం. బట్ ఫ్లాట్ కంటెంట్ వల్ల సినిమాని యాజ్ ఎక్స్పెక్టెడ్గా అయితే లేదు. సూర్య అగైన్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ పట్టడం కూడా. బట్ సూర్య యాక్టింగ్ పరంగా అయితే బాగుంది, కానీ ఇంకా కార్తీక్ సుబ్బరాజ్ పరంగా నాట్ సాటిస్ఫైడ్. ఇంకా బాగా తీయచ్చు, బట్ ఇట్స్ ద ఫ్లాప్ మూవీ. అయ్యో కంగు అయితే నేను ఇప్పటికి కూడా చూడలేదు, ఇంకా చూడను కూడా. సో రెట్రో పరంగా అయితే ఐఎమ్ నాట్ దట్ మచ్ సాటిస్ఫైడ్. సూర్య గారికి ఎలాంటి క్యారెక్టర్లు అయితే బాగా సెట్ అవుతాయి, ఎలాంటి సినిమాలు అయితే సెట్ అవుతాయి? నాకు తెలిసి నెక్స్ట్ వెంకీ అట్లూరి మూవీ బ్లాక్ బస్టర్ కొట్టే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ సూర్య ట్రయింగ్, బట్ డైరెక్టర్స్ని ఎక్కువ నమ్మడం వల్ల కూడా ఫెయిల్ అవుతున్నాడు. సూర్య గారు కొంచెం అది చూసుకుంటే బాగుంటుంది. ఈ హ్యాస్ ఏ స్ట్రాంగ్ కంటెంట్ ఇన్ ఫ్యామిలీస్, యూత్ ఉంది, బట్ అది ఎందుకో మిస్ అవుతున్నాయి లాస్ట్ మూవీస్ నుంచి. లేదు సీన్ అసలు బాగాలేదు, వేస్ట్ అన్న, అసలు ఏం బాగాలేదు. అదే మన శ్రేయ అమ్మో హెడ్ఏక్ ఏం బాగాలేదన్న. ఒక ఎమోషనల్ సీన్ ఒకటి అంటే స్క్రిప్ట్ తీసుకున్నారు కానీ అది లాస్ట్లో అర్థమవుతుంది. అదొక్కటి కొంచెం ఓకే అనిపించింది, కానీ మిగతా అంతా స్టోరీ లైన్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఏం లేదు. కానీ ఫైట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నచ్చింది. ఫైట్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ఎగ్డే క్యారెక్టరా ఏదో అలాగే ఆ ఒక సాంగ్ ఒకటి బాగుంటుంది, ఆ సీన్ ఒకటి బాగుంటుంది, అంతే ఇంకేం తగిన కాన్సెప్ట్ కాదు ఇది. సూర్య చేయాల్సిన సినిమా కాదు అనిపించింది. చాలా లో వర్క్స్ ఉన్నాయి సినిమాలో, అంటే చాలా బ్యాక్గ్రౌండ్ కానీ లొకేషన్స్ కానీ అసలు అంత బాగా సినిమా అంతా లాగ్ తలనొప్పి వస్తుంది. సినిమా బాగాలేదు. సెకండ్ హాఫ్ కొంచెం లాగడానికి ప్రయత్నించారు. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? తను కూడా బ్రో ఇది ఎట్లా అంటే పాతకాలం నాటి సినిమా లాగా అనిపించింది, కానీ అంత ఎక్కదు ఎవరికి. లవ్ స్టోరీ అన్నారు అంటే తన కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు, అంటే తన లవ్ను పొందడానికి సూర్య ప్రయత్నిస్తూనే ఉంటాడు. బట్ లాస్ట్లో సక్సెస్ అవుతుందా, మధ్యలో సక్సెస్ అవుతుందా, అవుతూ ఉంటుంది, పడుతూ ఉంటుంది, లేస్తూ ఉంటుంది. చాలా లాగ్ అయిపోయింది సినిమా. లాస్ట్కి ఒక 20 minutes చాలా బాగుంది. సినిమాలో లాస్ట్కు అందరు నవ్వుకుంటూ బయటకు వస్తారు, ఎందుకంటే జోక్ బాగుంటుంది. అదొకటే బాగుంది సినిమా. ఆ జోక్ ఏంటంటే 399 గన్స్ తుప్పు పట్టినవి, ఒకటి మాత్రమే గన్ పనిచేస్తుంది అనేది, అదొకటే జోక్ బాగుంది. లాస్ట్లో అదొకటే ఏంటంటే 399 సీన్స్ బాగాలేదు, ఒక్క సీనే బాగుంది సినిమాలో. ప్రజెంట్ చేయాలి, అది వైలెన్స్ కాకుండా సైలెంట్ మెసేజ్ ఏంటనేది ఒక నవ్వుతో కిస్ట్ ఇచ్చారు. సినిమా చూస్తేనే రీజన్ ఉంటుంది అది. అవును మేడం, ఫోటోగ్రఫీ ఎక్సలెంట్గా ఉంది. మెయిన్ ఏంటంటే ఎఫెక్ట్ ప్రొడ్యూసర్స్ కూడా
సూర్య జ్యోతిక ఒక మంచి పబ్లిక్ మెసేజ్ అనేది ఇచ్చారు. వాచబుల్ మూవీ. కంగువా తర్వాత కంగు తినిపించాడన్న. అంటే ఆ సబ్జెక్టు ర్యామింగ్ ఏంటనేది మూవీ చూస్తేనే ఆడియన్స్కి థ్రిల్ వస్తుంది. 2.5 అంటే ఏంటి అంటే డిసప్పాయింట్ చేసింది ఏంటి కార్తీక్ సుబ్బరాజ్? చూస్తేనే తెలుస్తుంది. కొంతమంది అంటే కంగు తిందాం అంటున్నారు, కంగు తర్వాత కూడా మరి ఏం చెప్తారు? కాదు, ఇప్పుడు నువ్వు నవ్వుతే ఆనందపడతావా, ఏడుస్తే ఆనందపడతావా? ఆ సినిమా చూస్తే నవ్వుతే ఆ ఫీల్ ఏంటో తెలుస్తుంది. అవన్నీ నేను రివీల్ చేయకూడదు కాబట్టి వాచబుల్. హైలైట్స్ ఏమున్నాయి? హైలైట్స్ ఫైట్స్ బాగున్నాయి, సెంటిమెంట్ బాగుంది, ట్విస్ట్లు బాగున్నాయి, స్క్రీన్ ప్రజెంటేషన్, ఫోటోగ్రఫీ అయితే కనుక అవసరం.